మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించును గాక. అపొస్తలుల కార్యముల గ్రంథం 23వ అధ్యాయము 11వ వచనం. ఆ రాత్రి ప్రభు అతని యొద్ద నిలవబడి, ధైర్యముగా ఉండుము, యెరూషలేములో నన్ను గూర్చి నీవెలాగూ సాక్ష్యం ఇచ్చితివో అలాగున రోమాలో కూడా సాక్ష్యం ఇయ్యవలసి ఉన్నదని చెప్పాను. చదివినటువంటి వాక్య భాగంలో ప్రభు పౌలుకు ప్రత్యక్షమై, నీవు ధైర్యముగా ఉండు, భయపడొద్దు, నిర్భయముగా ఉండు, దిగులును, బాధను, చింతను, భయాందోళనను విడిచిపెట్టు. ఎందుకంటే నీవు ఇప్పటి వరకు యెరూషలేములోనే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చావు. ఇదే ధైర్యముతో నీవు రోమాలో కూడా నా గురించి సాక్ష్యం ఇవ్వవలసి ఉన్నది అని ధైర్యమును నెలకొల్పుతూ, ప్రోత్సాహపరుస్తూ, జరగబో వాటిని గురించి వివరిస్తూ, నీలో ఆ కార్యం సఫలపరచబడుటకు నీలో అధైర్యం ఉండకూడదు, ధైర్యంగా ఉండాలని ప్రభువే పౌలుతో సెలవిస్తున్నారు. నేటి వాక్యం ఉన్నటువంటి నా ప్రియ సహోదరులారా, యెరూషలేము అనగా మన సంఘము, రోమా అనగా అన్యస్థలము. యెరూషలేములో మనం ఆయనను గూర్చి సాక్ష్యం ఇవ్వడం మొట్టమొదటి మెట్టు. కొందరు చూస్తూ ఉంటే సంఘములో సాక్ష్యం చెప్పడానికి, ప్రభు వారి జీవితంలో చేసినటువంటి అద్భుతములను, ఆశ్చర్యములను ఇతరులతో పంచుకోవడానికి సిగ్గుపడుతూ ఉంటారు, మరియు భయపడుతూ ఉంటారు, బెదిరిపోతూ ఉంటారు. అయితే పౌలు దగ్గర నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం, యెరూషలేములో అతడు ప్రభువును గురించి సాక్ష్యం ఇచ్చాడు ధైర్యముగా. అతడు ఏమాత్రం కూడా భయానికి గురి కాలేదు, ధైర్యంగా ప్రభువును గురించి సాక్ష్యం ఇచ్చాడు. మనము కూడా నేటి దినంన ఆయనను గురించి సాక్ష్యం ఇవ్వడానికి సిగ్గుపడక, అధైర్యపడక, ధైర్యముగా ఆయన కార్యములను వివరించబుద్ధులమై ఉన్నాం. ఆయన సన్నిధిలో సాక్షిగా మనం నిలబడవలసి ఉన్నాం. ఎందుకంటే ఆ సాక్ష్యమును బట్టి అనేకులు పురుకొల్పబట్టుకు, అనేకులు దేవుని వైపుకు నడిపించబట్టుకు, త్రిప్పబట్టుకు, ప్రోత్సాహపరచబట్టుకు ఆ సాక్ష్యం ఒక ఆయుధముగా, ఒక సహాయముగా, ఒక ప్రోత్సాహంగా ఉంటుంది. కనుక మనం యెరూషలేములో అనగా సంఘములో సాక్షిగా నిలబడవలసిన వారమై ఉన్నాము. మరియు రెండో విషయాన్ని మనం చూసినట్లయితే, నువ్వు సంఘములో ఏ విధంగా సాక్ష్యం తెలియజేశావో, యెరూషలేములో నీ బంధువుల దగ్గర, నీ రక్త సంబంధికుల మధ్య, నీ స్వాస్థ్యం మధ్య, నీ స్వదేశంలో ఏ విధంగా సాక్ష్యం ఇచ్చితివో రోమాలో కూడా నన్ను గురించి అలాగే సాక్ష్యం ఇవ్వవలసి ఉన్నది అని ప్రభు సెలవిస్తున్నారు. దాని అర్థం, మనం సంఘంలో మాత్రమే కాదు కానీ సంఘపు వెలుపల కూడా, బాహ్య ప్రపంచంలో కూడా, ఇతరుల యొద్ద కూడా, మనకు తెలియని వారి యొద్ద కూడా, ఇతర ప్రాంతాలలో కూడా మన యొక్క సాక్ష్యము తెలియచేయవలసిన వారమై ఉన్నాము. అది కూడా ధైర్యముగా అని చెప్పడంలో ఉన్నటువంటి భావం ఏదనగా, మీరు భయపడుతూ సాక్ష్యం చెప్పినట్లయితే ఆ సాక్ష్యాన్ని బట్టి ఎదుటి వాళ్ళు ప్రోత్సాహపరచబడరు. ఆ సాక్ష్యం నిరుపయోగమైనదిగా మార్చబడిపోతుంది. ఆ సాక్ష్యాన్ని బట్టి ఎదుటి వారికి ఏమాత్రము ధైర్యము రానే రాదు. అందుకే మనము ధైర్యముగా సాక్ష్యం చెప్పవలసిన వారమై ఉన్నాము. ఎవరిని గురించి భయపడక మనము సత్యమునకు సాక్షులమై ఉండవలసిన వారమై ఉన్నామని వాక్యం మనకు తేటగా సెలవిస్తూ ఉండగా, మనం అదే విధంగా సాక్షిగా నిలబడి ఆయనను గూర్చి ఇతరులకు ప్రకటింపబద్ధులమై ఉన్నాము. మరియు ఇక్కడ ధైర్యంగా ఉండు అని చెప్పడంలో ఉన్నటువంటి మరొక అర్థం ఏదనగా, అధైర్యము కలిగించేటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. నిన్ను ప్రోత్సాహానికి గురి చేయకుండా నిరుత్సాహపరిచేటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. ప్రతికూలమైనటువంటి ఆ పరిస్థితులు, చేదు అనుభవాలు వరచుకోవచ్చు. అయితే ఆ సందర్భంలో ధైర్యముగా ఉండు. అంత సాధారణంగా, అంత అనుకూలంగా సమకూడి జరుగుతూ ఉంటే అక్కడ ధైర్యంగా ఉండవలసినటువంటి అవసరత లేనిలేదు. కానీ ధైర్యంగా ఉండు అని చెప్పడంలో ఉన్నటువంటి విషయం, మనల్ని ధైర్యంలో నుండి అధైర్యానికి గురి చేసేటువంటి పరిస్థితులు ఎదురు కావచ్చు అని, ఆ సందర్భంలో ధైర్యంగా ఉండాలని ప్రభు సెలవిస్తున్నారు. కనుక నేను ఈ వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం ఆయనకు సాక్షులుగా ఉండవలసిన వారమై ఉన్నాము. ఆయన సత్యము అయితే ఆ సత్యము గురించి ప్రకటించే మనము సాక్షులము. ఇందులో సేవకులని గాని, విశ్వాసులని గాని, సంఘ కాపరులని, సంఘ నాయకత్వంలో నడిపించబడుతున్న వారని వ్యత్యాసం లేదు. గాని ప్రతి వారు ఆయనకు సాక్షులుగా ఉండవలసినదే. ప్రతి వారు, చిన్నలైనా పెద్దలైనా, స్త్రీ అని పురుషులని వ్యత్యాసం లేదు, ప్రతి వారు కూడా ఆయనకు సాక్షులుగా జీవించవలసిన వారమై ఉన్నాము ధైర్యముగా. ఇక్కడ మరొక విషయాన్ని మనం గుర్తించినట్లయితే, ధైర్యముగా అని చెప్పడంలో మరొక అర్థాన్ని మనం చూస్తాం. పౌలు పలు సందర్భాలలో ఆయనను గురించి సాక్ష్యం తెలియజేస్తుండగా అతనికి ఎన్నో అవరోధాలు ఎదురైనవి, ఎన్నో భయాందోళనలు
అతను ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ అతనికి దేవుడు ఆశ్చర్యకరమైనటువంటి సహాయం చేస్తూనే ఉన్నాడు. అక్కడ నీకు అనేకమైనటువంటి కష్టాలు, బాధలు, ఇబ్బందులు, ఇక్కట్లు వస్తాయి. అయితే వాటి నుండి విడిపించడానికి నేను నీకు తోడుగా ఉన్నాను అని చెప్తూ పౌలు మాసిదోనియా, అకయ దేశముల మార్గమున వచ్చి యెరూషలేమునకు వెళ్ళవలనని మనస్సులో ఉద్దేశించి నేను అక్కడికి వెళ్ళిన తరువాత రోమా కూడా చూడవలనని అనుకున్నాను. పౌలు అనేకమైనటువంటి ప్రాంతాలకు వెళ్దాం అనుకున్నాడు. అప్పటికి అనేకమైనటువంటి వ్యతిరేకమైనటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులను పౌలు ఎదుర్కొన్నాడు. అన్ని కష్టాలలో కూడా, అన్ని వ్యతిరేకతలలో కూడా పౌలు ఇంకా అనేకమైనటువంటి ప్రాంతాలకు వెళ్ళాలి అని మాటికి స్వార్థ భారంతో దేవుని కూర్చున్నటువంటి సాక్షిగా నేను ఉండాలని భావంతోనే ముందడుగు సార్. ఎక్కడెక్కడ పౌలుకి వ్యతిరేకతలు, అవరోధాలు ఎదురైనయో, నిరాశ నిస్పృహలు ఎదురైనయో అక్కడ పౌలుకి ప్రోత్సాహం అందింది. పౌలు దేవుని గురించి సాక్షిగా నిలబడగలిగాడు. ఎందుకంటే ధైర్యంగా ఉందో అని చెప్పిన ప్రభు ప్రతి విషయంలో ధైర్యపరుస్తున్నాడు. అందుకే పౌలు తన పత్రికలో ఇలాగా అంటాడు, నన్ను మృంగివేయాలని, నలిపివేయాలని, అణిచివేయాలని అనేకమైనటువంటి శత్రువులు సింహం వలె నా మీదకి లేచినప్పటికీ ప్రభు నా పక్కన నిలబడి సింహముల యొక్క నోళ్లను ఊహించాడు అని. దాని అర్థం ఆయనే నాకు ధైర్యం ఇచ్చాడు, ఆయనే నా భయాందోళనలో నుండి దిగించాడు అని. మనకు గుర్తించవలసినటువంటి మరొక విషయం ఏదనగా, ధైర్యంగా ఉండనటువంటి మాటలో మనకు వ్యతిరేకతలు కలుగు చేసినటువంటి సందర్భాలలో, మనకు ప్రతికూలంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో, మనకి కష్టాలు, నష్టాలను గురి చేసినటువంటి సన్నివేశాలలో అక్కడ నిలబడి మనం యోచించవలసినటువంటి పాఠ్యం ఏదనగా, ప్రభు యొక్క ఆశీర్వాదం వేరొక రూపంలో మన యొద్దకు వస్తున్నది అని. కష్టాలు, ఇబ్బందులు, ఇక్కట్లు వచ్చినాయని నిలిచిపోక అవే మనకు ఆశీర్వాదంగా మారబోతున్నాయి అన్న సంగతిని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాము. ఆయనను గుర్తించి సాక్షిగా నిలబడితే మా బంధువులు వెలివేస్తారు, నా రక్త సంబంధికులు నన్ను కలవరు, నా బంధువర్గం నన్ను చేర్చుకోరు, నన్ను అంటరాని వాని వలె చూస్తారు, వెలివేస్తారు అని దిగులు చెందక ఎక్కడెక్కడ కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు, ఇక్కట్లు, కన్నీరు, దుఃఖము, మానని వేదన ఎదురవుతూ ఉన్నాయో ఆ కష్టాల రూపంలోనే, ఆ వ్యతిరేకతల రూపంలోనే దీవెనను మనకు దయచేయు దేవుడిగా ఉన్నాడు. దీవెనకు వేరొక తర్జుమాలో మనం చూస్తాం, దేవుడు మనల్ని దీవించాలి అని అనుకుంటే దీవెన అనేది ఒక వేషం వేసుకొని మన ఎదుకు వస్తుంది. అది మారు వేషము. ఆ మారు వేషమే కష్టము, ఆ మారు వేషమే శ్రమ, ఆ మారు వేషమే వ్యతిరేకతలు, ఆ మారు వేషమే నిందలు, అవమానాలు. ఈ మారు వేషంలో ఉన్నటువంటి వీటన్నిటినీ ఒక రోజున దాని నిజ స్వరూపాన్ని మనకు బయలుపరిచి దీవెనను, ఆశీర్వాదాన్ని మన మీద కుమ్మరిస్తాడు. కనుక నేటి వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, ధైర్యమును విడిచిపెట్టక ఆయన గురించి సాక్షిగా నిలబడదాం. మందిరానికి వెళ్ళడానికి, బాహాటముగా ఆరాధించడానికి, ఇతరులతో సాక్ష్యాన్ని పంచుకోవడానికి, అనేకులకు క్రీస్తుని గురించి సువార్త ప్రకటించడానికి మనం సిద్ధపడుతూ ముందుకు సాగిపోదాం. పౌలు యెరూషలేములోను, రోమాలో కూడా ఆయనను గూర్చి సాక్షిగా నిలబడ్డాడు. వ్యతిరేకతలు వచ్చినప్పటికీ ఆయనను గూర్చి మాత్రం ప్రకటింపక మానలేదు. ఆయన సాక్షిగానే నేను ఉంటాను అని తనను తాను దేవునికి అర్పించుకున్నాడు, ప్రతిష్ఠించుకున్నాడు. అట్టి విధంగా మనము సైతం ఆయన సాక్షిగా ఉండడానికి ధైర్యముగా ప్రతిష్ఠించుకొని సంఘములోను, సంఘం వెలుపలను సాక్ష్యాన్ని కాపాడుకుంటూ ఇతరులకు సువార్తను ప్రకటిస్తూ అనేకులను ఆయనకు త్రిప్పేటువంటి బలమైన సాధనంగా మార్చబడుతుంది గాక. ఈ సందర్భంలో మనకు ఎదురైనటువంటి శ్రమలేవు, మారువేషంలో ఉన్నటువంటి దీవెనలు అని మనం గుర్తించి గమ్యమునకు చేరుదాం గాక. ఈ నది మాటల ప్రతి వాని హృదయంలో నీరు కట్టి ఫలం చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలు వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షం గల తండ్రి, నా ప్రభు వాక్యం ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించవు. ధైర్యంగా నిన్ను గురించి సాక్ష్యం చెప్పాలని, నిన్ను బట్టి సాక్షిగా నిలబడాలని మీరు సెలవిచ్చారు. సంఘంలోను, సంఘ వెలుపులను ఇంకా ఈ వాక్యం ప్రతి వారిని సాక్షిగా జీవించడం సహాయం అనుకోవచ్చు. ఇంకా వారు కష్టాలు, శ్రమల్లో, బాధలు, ఇబ్బందులు, ఇక్కట్లో ఉంటే మారువేషంలో ఉన్నటువంటి దీవెనలు ఇవే అని గుర్తించి దీవెనకు పాత్రలుగా మార్చబట్టుకు కృపదాయించి మీకు నా ప్రతి అవసరం కరుణి మహిళ తీర్చి మీరు రాక రాజ్యం సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.